పాత మీరు డబ్బులు ఇచ్చాడా? మీ తమ్ముడు డబ్బులు తీసుకుని మీరు దూరం వెళ్ళిపోయి అన్ని కాజేసుకుని తిరిగి వస్తుంది. నేను రాడు. ఏనాడు నన్ను ప్రేమించావు నువ్వు, ఏనాడు నన్ను చూసావా నువ్వు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ పెద్ద కూడా ఎక్కడ తింటే ప్రతిరోజు తండ్రి దగ్గర తింటూ తండ్రి నువ్వు పేదలు నమ్మొద్దు కానీ సాధారణ ఎప్పుడు అబద్ధాలు చెప్తూ. ఒకసారి మార్టిన్ లూథర్ గారు అంటే మేము లూథర్ లేదు రేపు అబద్ధం ఆడారు సత్యమే చెప్తాడు ఆయన అన్నాడు. కాబట్టి వాక్యం చూస్తున్నా చేస్తారు ఏం చేస్తారు? కళ్యాణం జరుగుతారు. చర్చకి ప్యాడ్ తీసుకో ప్యాడ్ ప్రతిరోజు దానిలో ఒక ఆయన తీసుకెళ్ళి సింహాల బోలు పెట్టేశారు. ఆయన సింహాల బోలు ఎటువంటి సింహాలు? ఇప్పుడు మీరందరూ సింహాలు అనుకున్నాం, మేము ముగ్గురు దైవజనులు అనుకున్నాం. మీరు చూస్తా ఉంటాం ఇప్పుడు వచ్చేసి నిలబెట్టేది సంవత్సరం ఈ రోజు మీరు ప్రారంభది భూమి మీద కార్యాలు చేస్తుంది. అది భూమి మీద కార్యాలు చేస్తుంది. మనం ఊహించినది ప్రార్థన ప్రపంచంలో పెద్ద దైవజనులు జేమ్స్ స్కూల్ అని ఆయన దగ్గరికి వెళ్ళాను సింగపూర్లో. ప్రపంచంలో నెంబర్ దైవజనులు ఆయన ఉత్సాహాన్ని ఒక దేశంలో ప్రారంభం చేస్తూ ఆయన స్వస్థ ప్రార్థన చేస్తారు. ఆయన వచ్చి కూడా చేస్తారంటే వాళ్ళ అబ్బాయి వేరే చోట ఉంటే ప్రార్థనకు వస్తే సెల్ ఫోన్ ఆన్ చేసి ఆయన వచ్చి వెళ్ళారు. ఇక్కడ సెల్ ఫోన్ ఆన్ చేశారు. ఆయన ప్రార్థన చేశారు. ఇక్కడ ఆ అబ్బాయి స్వస్థ వచ్చింది. ఆయన ఏం చేశారు? ఇక్కడ ఆ అబ్బాయిని చూడలేదు. చూడకుండా ఆ పేపర్ మీద పేరు రాశారు. పేరు రాసి ఓపెన్ చేశాను. ఆయన తీస్తే ఏమిటంటే జెస్సీ అని వచ్చింది. ఆ అబ్బాయి పేరు వాడు అడిగారు. అడిగితే జెస్సీ అని చెప్పారు. వెంటనే చప్పలు పెట్టి దేవుడికి నామతో పనిచేశారని అది చెప్తున్నారు అన్నమాట. ఈరోజు ఏముందంటే వాట్ హ్యాపెండ్ వీఆర్ గివింగ్ బాప్టిజం అండ్ ఐ వెంట్ టు నేమ్ సిస్టర్ ఐ టోల్డ్ హర్ నేమ్ ఈజ్ ఇయర్ హర్ నేమ్ ఈజ్ ఏం చెప్పారు? నేను దేవుడు కన్ఫర్మేషన్ ఏంటి ప్రభా ఏంటి అని చెప్పేసి నేను ఆరాధన విషయంలో చెప్పాను. దేవుడు మరియా నేను మరి అని చెప్పాడు. నేను ఆరాధన చెప్పాను. ఆయన వచ్చేసరికి ఆమె మరి అని చెప్పాడు. నాకు ఆ గురించి తెలియదు. ఆమె చూడలేదు కదా. కాబట్టి దేవుడి మధ్యలో పనిచేస్తుంది. ఆమె హల్లెలూయా. దేవుడి సాక్ష్యం జీవించింది కాక. సరే జీవితం జీవిస్తాను. నా వరకు నేను కలబడిస్తాను. నా విశ్వాసాన్ని కాపాడుతుంటాను. నాకు వాళ్ళని బలపరుస్తున్నాయి. వారి జీవితము ఈ సంవత్సరం కూడా వాళ్ళకి వస్తున్న ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి అబద్ధములు అయ్యో మీరు వాడుతున్నప్పుడు అయ్యా అనుకుంటారు. అయ్యా ఏ పరిస్థితుల్లో మీరు వాడుతున్న దేవుడు. ఎందుకంటే సాత్వికులు ధన్యులు చెప్పారు. అయ్యా మీకు స్తోత్రాలు. ఎవరు అందరికీ స్తోత్రాలు. రాష్ట్రంలో మీకు స్తోత్రాలు. బ్రాహ్మణ జీవనం నైశ్యం ఆయన, వాక్యం జీవనం నైశ్యం ఆయన. మీరు సరిపోతే ఎవరి బిడ్డలకి ప్రత్యేకంగా నిన్న కార్యక్రమంలో అయ్యా పాల్గొన్న ప్రతి ఒక్కరికి వెనకబడిన ప్రతి ఒక్కరికి ముందు ప్రతి ఒక్కరికి ఆయన మళ్ళీ పెడతారు. మీ ప్రాంతంలో నన్ను జ్ఞాపకం చేస్తారండి. రెండు చిన్నలకి స్వస్థం చేయాలని, అలాగే తిరుగుకుండా అనేక చోట్ల సువాసనం పెట్టాలని ప్రారంభం చేస్తున్నాను. దేవుడు మనకి పూజిస్తున్నాడు. దేవుడి సభలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మొదటి మరణావస్థను పరిచయం ముందు తెలుసుకున్నాను. దేవుడు అందరూ దీవించగాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దయ్య గారికి, అలాగే సంఘటనలందరికీ, ఆదాయాన్ని అందరికీ ఈరోజు దైవజనులు అందించినటువంటి ఏంటంటే నేను మంచి పోరాటం పోరాడుతుంది. దేవునికి స్తోత్రాలు. చాలా 5 బిడ్డలకి జేమ్స్ చాలా మంది వాళ్ళు తీసుకొచ్చినటువంటి రైతులు వారికి సమర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అందరూ సఫలంగా దేవుని మనం సోదరికి రైతులు అందిస్తున్నారు. చెప్పడంలో దేవుని అందరూ చెప్పండి. దేవుని అందరూ
అందిస్తున్నారు. చెప్పండి దేవుని నామమున. రైట్ మరి ఫైవ్ అందిస్తున్నారు. చెప్పండి దేవుని నామమున. ప్రభు చిత్తం ఏంటంటే ఈ దేశం ఈ సంవత్సరము 3 దేశాలు వెళ్ళాలనుకుంటున్నాను నేను. వీసా దేవుడు వీసా మాట్లాడాలని కార్యం చేయాలని అయ్యగారు మీరు కార్యం చేయాలని ఆశిస్తున్నాను. వీసా వచ్చాక కార్యం చేయాలి. ఈ సంవత్సరం 3 దేశాలు వెళ్తున్నాం బయట. అగోసం కార్యం చేయాలి. జేమ్స్ దేవుని స్తోత్రాలు. అయ్యగారు ఉంటారు. దేవుడి అందరికీ ఉంటారు. అలాగే మన మధ్యలో సాధారణ వ్యవస్థ వ్యక్తిగత